Friends, here the see one more problem on KCL and KVL. For this problem, find the power at 5 ohm resistor. Power at 5 ohm resistor. Here the power at 5 ohm resistor is nothing but ఈ రెసిస్టర్ దగ్గర పవర్ కావాలి. సో ఈ రెసిస్టర్ దగ్గర పవర్ కావాలంటే ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? ఈ రెసిస్టర్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ you have to analyze this problem. Here for this problem, here the total it consists of two loops. Here the loop 1, loop 2, loop 3. For this loop currents, for these three loops, here the current in each loop is, first loop is I1, I2 and I3. Please remember one thing. Here the based on this loop, first you have to identify the equations. Here the number of variable is equal to number of equations, or the number of loops is equal to number of equations. Number of loops is equal to number of equation. Here the total how many number of loops are there? 3 loops are there. Loop 1, loop 2, loop 3. For these 3 loops, here the loop current is the I1, I2, I3. Here the number of equations and here the number of equations are 3. Here the number of loops equal to number of equations. Number of loops is equal to number of equations. ఈ 3 loops direction of current ఎలా ఉంది? Here this is the direction clockwise, this is the clockwise, this is the clockwise. Okay na? First you have to identify the direction. So see here, first loop తీసుకుంటే first loop direction clockwise direction ఉంది, minus plus, again ఇక్కడ ఏమవుతుంది plus minus plus minus. Second loop clockwise direction, plus minus plus minus plus minus. ఇది ఎలా ఉంది? clockwise direction, plus minus plus minus, again plus minus. This is a sign indication, sign notation. First apply the KVL at loop 1. So first loop కి అప్లై చేస్తే please remember one thing. Here the loop, here the 2 ohm resistor, it is consisted in between 2 loops, that is the I1 and I2. The direction of current, both loop current directions are the same, that is the clockwise direction. First loop current direction వచ్చేసి clockwise direction అంటే ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. సెకండ్ లూప్ ఏమవుతుంది? clockwise direction అంటే ఏంటిది? ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ 2 కరెంట్స్ ఏమవుతున్నాయి? అపోజ్ అవుతున్నాయి. ఓకేనా? అపోజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్ట్. అప్పుడు లూప్ ఈక్వేషన్, లూప్ కరెంట్ అప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ టు ప్లస్ ఏమవుతుంది? ప్లస్ 20. ఓకేనా? ప్లస్ మైనస్ ఏమవుతుంది? మైనస్. ఇక్కడ లూప్ కరెంట్ ఎంత? I1 ఇంటూ 4. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ఏమవుతుంది? మైనస్. లూప్ కరెంట్, లూప్ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత? 2. ఇక్కడ లూప్ కరెంట్ ఏంటిది? I1, I2 కదా, బోత్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ అంటే రాసుకోవచ్చు. ఫస్ట్ లూప్ కరెంట్ ఏంటిది? I1 మైనస్ I2. అంటే లూప్ ఈక్వేషన్ దేనికి అప్లై చేస్తావో ఆ లూప్ కరెంట్ హయ్యర్ దెన్ ద రిమైనింగ్ లూప్ ఈక్వల్ టు 0. సో ఏం రాసుకోవచ్చు? 20 ఈక్వల్ టు అటు తీసుకెళ్తే 4I1 ప్లస్ 2I1, లేదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? అటు తీసుకెళ్తున్నాం కదా, అంటే మైనస్ వస్తుంది, మైనస్ 2I2. ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సో దీన్ని ఇటే ఉంచి మల్టిప్లై చేయండి. 20 మైనస్ 4 ఇంటూ I1 మైనస్ 2I1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2I2 ఈక్వల్ టు 0. లేదా 20 ఈజ్ ఈక్వల్ టు అటు తీసుకెళ్తే ఏమవుతుంది? 4 ప్లస్ 4 2 ఏమవుతుంది? 6I1. ఓకేనా? అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ 2I2. ఈక్వేషన్ నెంబర్ 1, ఫస్ట్ లూప్ కరెంట్ ఈక్వేషన్. సిమిలర్లీ KVL at loop 2. సో KVL at loop 2 అన్నప్పుడు ఏమవుతుంది? డైరెక్షన్ క్లాక్ డైరెక్షన్ కదా, ఎక్కడ నుండి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ నుండి తీసుకోండి, ప్లస్ మైనస్. సో ప్లస్ మైనస్ అంటే ఏంటిది? మైనస్ కదా. సో మైనస్ 5 ఇంటూ లూప్ కరెంట్ ఎంత? I2. సో ఇక్కడ ఏమవుతుంది? క్లాక్ వే డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఇది క్లాక్ వే డైరెక్షన్ కదా, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతున్నాయి? సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. ఓకేనా? అప్పుడు సబ్ట్రాక్ట్ అయినప్పుడు ఏం రాసుకోవచ్చు? మైనస్ ఇయర్ ద 10 ఇంటూ ఇయర్ ద లూప్ కరెంట్ I2 మైనస్ I3.
I3. నెక్స్ట్ ప్లస్ మైనస్ కదా, మైనస్. ఓకేనా, అగైన్ ఇక్కడ ఏమవుతుంది, ఈ లూప్ కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది, ఈ లూప్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. అగైన్ ఇక్కడ -2 ఇంటూ ఇయర్ ద I2 మైనస్ I1. లూప్ కరెంట్ హయ్యర్ దెన్ ద రిమైనింగ్ లూప్స్ అని చెప్పాం కదా. అప్పుడు -I2 మైనస్ 10I2 -2 మైనస్ ప్లస్ 10I3 మైనస్ 2I2 ప్లస్ 2I1 ఈక్వల్ టు 0. అప్పుడు ఏం రాసుకోవచ్చు నాన్న, ఇయర్ ద -5I2 మైనస్ 10I2 ఎంత, -2I2 మైనస్ 17I2. ఓకేనా, ఇయర్ ద ప్లస్ 10I3 ప్లస్ 2I1 ఈక్వల్ టు 0. సో దీని ఈక్వేషన్ ఒక ఆర్డర్లో రాస్తే ఏమవుతుంది, 2I1 మైనస్ 17I2 ప్లస్ 10I3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ లూప్. సో థర్డ్ లూప్కి ఏమవుతుంది, డైరెక్షన్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ మనం తీసుకోవచ్చు కదా. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ ఇక్కడ నుంచి తీసుకుంటే 10, 15 దగ్గర తీసుకుంటే ప్లస్ మైనస్ అంటే ఏమవుతుంది, -50 ప్లస్ మైనస్. ఓకేనా, ఇయర్ ద 10, ఇయర్ ద లూప్ కరెంట్ ఏమవుతుంది, I3 మైనస్ I2. ఎందుకు, డైరెక్షన్స్ అనేది సేమ్ డైరెక్షన్ అప్పుడు కరెంట్ ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుందని చెప్పాను కదా. మైనస్ ప్లస్ మైనస్ అంటే మైనసే కదా, -8I3. లూప్ కరెంట్ ఎంత, I3. సో యూజింగ్ దిస్ ఈక్వేషన్ -50 మైనస్ I3 ప్లస్ 10I2 మైనస్ I3 ఈక్వల్ టు 0. అప్పుడు ఏం రాసుకోవచ్చు, లేదా -10I3 మైనస్ 8I3 ఏమనుకోవచ్చు, -18I3 ప్లస్ 10I2 ఇది తీసుకెళ్తే ఏమవుతుంది, 50. అప్పుడు ఈక్వేషన్ రాసుకోవచ్చు, 10I2 మైనస్ 18I3 ఈక్వల్ టు 50. దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా, దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. ఇయర్ ద ఈక్వేషన్ నెంబర్ 2 ఏం రాసుకోవచ్చు, 2I1 మైనస్ 17I2 ప్లస్ 10I3 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1 ఏంటిది, ఈక్వేషన్ 1 ఇయర్ ద 6I1 మైనస్ 2I2 ఈక్వల్ టు 20. ఈక్వేషన్ నెంబర్ 1 ఇది, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సో ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్, ఈ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఇది, ఈ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 I2లో ఉంది. ఈ ఈక్వేషన్ I1 I2 I3 ఉంది, సెకండ్ ఈక్వేషన్ నో ప్రాబ్లం. థర్డ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ I2 I3 ఉంది. ఓకేనా. సో మనం ఏం చేయాలి, I1 I2 I3 ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా మీకు ఉన్న టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ అంటే అందరికీ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, క్యాలిక్యులేటర్స్. సో ఈ ఈక్వేషన్ మోడ్కి వెళ్ళి 3/3 ఈక్వేషన్స్, 3 వేరియబుల్ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకొని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈక్వేషన్ అనేది సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా ఇన్ మ్యాథమెటిక్స్ యూ హ్యావ్ టు సాల్వ్ ద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇన్ దట్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ కామర్స్ రూల్ వి ఫైండ్ దిస్ వాల్యూ. కామర్స్ రూల్ ఏదైతే ఉందో ఆ కామర్స్ రూల్ యూజ్ చేసి ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కామర్స్ రూల్ యూజ్ చేసి ఈ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వి విల్ సీ. సో మనకేంటిది ఇక్కడ పవర్ ఏ ఎట్ 5 ohm రెసిస్టర్ కావాలి. సో ఇక్కడ కావాలి. సో ఇక్కడ కావాలంటే మనకు కరెంట్ ఏం కావాలి, ఇక్కడ I2 కావాలి. ఓకేనా. సో కామర్స్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఆ 3 ఈక్వేషన్స్ మీరు ఏం చేస్తారంటే ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేసుకోండి. సో మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేసుకున్న తర్వాత యూ నీడ్ టు ఫైండ్ ద డెట్. ఓకేనా. దెన్ వీ విల్ ఫైండ్ I1 and I2. సో ఇందాక నేను చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ లూప్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని. సో ఎన్ని లూప్స్ ఉన్నాయి, మనకు 3 లూప్స్ ఉన్నాయి. ఆల్సో వీ విల్ గెట్ ద 3 ఈక్వేషన్స్. సో ఒక్కసారి మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే, సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది, 6I1 మైనస్ 2I2. ద వేరియబుల్స్ ఏంటిది, 2, 6 మైనస్ 2 కదా, 6 మైనస్ 2, I3 ఏంటిది 0. ఓకేనా. నెక్స్ట్ సిమిలర్ సెకండ్ ఏంటిది, 2 మైనస్ 17, 10.
నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది, ఇయర్ ద I1 ఈజ్ దెర్ ఇస్ నో I1 వాల్యూ, ఓకేనా, అప్పుడు ఏంటిది 0 ఏ రాసుకోవచ్చు 10 మైనస్ 18. సో వేరియబుల్స్ ఏంటిది I1 I2 I3. సో మనకున్న కాన్స్టెంట్స్ ఏంటిది అంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటిది 20 0 అండ్ 50. సో ఫస్ట్ ఈ 3 ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఈక్వేషన్ 1 2 3 ఆ వేరియబుల్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేసిన తర్వాత బై యూజింగ్ క్రామర్స్ రూల్, సో ఫస్ట్ యూ ఫైండ్ ద డెట్ వాల్యూ, టోటల్ డెట్. సో టోటల్ డెట్ అనేది డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏంటిది మాడ్ అన్నట్టు 6 మైనస్ 2 0 2 మైనస్ 17 10 0 10 మైనస్ 18. ఓకేనా. సో వీటిని చేస్తే సో డెట్ ఏంటిది, సో ఏడి ఇంటూ బీసీ, ఏడి ఇంటూ బీసీ. సో దీనికి డేట్ వాల్యూ, దీనికి డేట్ వాల్యూ, దీనికి డేట్ వాల్యూ. సో ఈ అన్నిటికి ఫైండ్ అవుట్ అయితే ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే 6 ఇంటూ డైరెక్ట్ వాల్యూస్ చూస్తున్న 6 ఇంటూ ఇయర్ ద 306 మైనస్ 100, దీనికి మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 2 ఇంటూ సో ఇది మల్టిప్లస్ అవుతుంది, ఇది ఉంటుంది కదా, సో మైనస్ 36. సో థర్డ్ వాల్యూ అవుతుంది 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1164 వాల్యూ వస్తుందండి. ఇది అర్థమైందా. 6 దీనికి డేట్ వాల్యూ అయితే 6 ఇంటూ ఏడి మైనస్ బీసీ, ఓకేనా. సెకండ్ కాంపోనెంట్ మైనస్ 2 కదా, మైనస్ 2 అవుతుంది ప్లస్. సో ఏంటిది మీకు మ్యాథమెటిక్స్లో వేస్తే 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. సో మైనస్ 1 1 ప్లస్ 1 ఫస్ట్ ఏమవుతుంది మైనస్ 1 స్క్వేర్ ప్లస్ సెకండ్ ఏమవుతుంది మైనస్ 1 1 ప్లస్ 2 3 అవుతుంది మైనస్ వాల్యూ. నెక్స్ట్ ఇలా ఆల్రెడీ మీకు తెలుసు, ఐఎమ్ డైరెక్ట్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ డెల్టా ఆర్. నెక్స్ట్ ఏం కావాలి మనకి I2 కావాలి, ఓకేనా. సో I2 కావాలంటే డెల్టా I1 డెల్టా I2 డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటిది ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రోలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. డెల్టా I1 కావాలి, దీన్ని ఎలిమినేట్ చేసి ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ I1. నెక్స్ట్ I2 కావాలంటే ఈ వాల్యూస్ నెల నుంచి దీన్ని ఎలిమినేట్ చేసి ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఓకేనా. డెల్టా 3 కావాలంటే ఏంటిది దీన్ని ఎలిమినేట్ చేయండి, ఇది ఇక్కడ రాసుకోండి, సేమ్ డెట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోండి, ఓకేనా. దిస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ డెట్. మనకేం కావాలి పవర్ ఎట్ 5 ohm. పవర్ ఎట్ 5 ohm ఇస్ నథింగ్ బట్ ఈ రెసిస్టర్ దగ్గర పవర్ కావాలి, అంటే వీ రిక్వైర్డ్ I2 కరెంట్ కావాలంటే ఏంటిది డెల్టా 2 కావాలి, డెట్ 2. అంటే ఏం చేయాలి ఈ సెకండ్ రోని ఎలిమినేట్ చేసి ఈ రో ప్లేస్లో మనం రాయాలి, ఈ వాల్యూస్ని రాయాలి. అప్పుడు ఏమవుతుంది డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు ఇయర్ 620 20 0 50 నెక్స్ట్ 0 10 మైనస్ 18. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది 6 ఇంటూ ఏడి మైనస్ బీసీ ఇది 0 అవుతుంది, మైనస్ అంటే మైనస్ 500, ఓకేనా. ఇది ఏంటిది 3 1 కదా, 3 1 అంటే మైనస్ హోల్ పవర్ 3 ప్లస్ 1 ఎంత ప్లస్సే కదా, అబ్బాయి రాసుకోవచ్చు. దీనికి మైనస్ 20కి ఏంటిది మైనసే కదా, అప్పుడు ఏమిటి మైనస్ అంటే ప్లస్ ఇయర్ ద మైనస్ 20. దీని ఇది పోతే ఏమవుతుంది ఇది ఇంటూ ఇది అంటే ఇది 0 అంటే మైనస్ 36, ఓకేనా. ఇది ఆబ్వియస్లీ 0, వీ విల్ గెట్ దిస్ వాల్యూ 2280. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెట్ 2, ఓకేనా. మనకేం కావాలి I2 కావాలి. ఇయర్ ద I2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఇయర్ ద డెల్టా 2 బై డెల్టా ఆర్. డెల్టా 2 ఎంత మనకు వచ్చిన వాల్యూ ఎంత 2280. డెల్టా ఆర్ ఎంత మనకు వచ్చిన ఇది వాల్యూ 1164. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత ఇయర్ ద 1.958, ఓకేనా. సిమిలర్లీ I1 కావాలనుకోండి, సో ఇక్కడ దీన్ని ఎలిమినేట్ చేసి ఇది ఇక్కడ రాస్తాం, డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. I1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా I1 బై డెల్టా ఆర్. ఇలా
సాల్వ్ చేసుకుంటూ పోవాలి. సో పవర్ ఎట్ 5 ohm కనుక పవర్ P ఈజ్ ఈక్వల్ టు I2 స్క్వేర్ ఇంటూ ఆర్. I2 స్క్వేర్ ఎంత 1.958 హోల్ స్క్వేర్, ఆర్ ఎంత 5. దీన్ని సింప్లిఫై చేస్తే 19.168 watts. We will get this value. Okay na, this is the power at 5 ohm resistor. This is a way of calculation by using Kirchhoff laws. Okay na, I think meeku problems ardhamaindi anukunta. I will give you the some more problems as a tutorial. You can solve that problem, you will get easily understand, and you will get better experience. Okay na, by solving these problems. Okay na, thank you.